హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ మైలా దేవదాస్. అందరు బాగున్నారా? ఈరోజు టాపిక్ ఏం చెప్తున్నానంటే, జీవితం ఎంతో విలువైనది. ఆ జీవితం గురించి కూడా మొన్న అహ్మదాబాద్లో ఫ్లైట్ యాక్సిడెంట్ అయిన తర్వాత నేను మీకు చాలా వరకు చెప్పాలనుకున్నాను. కానీ ఆ ఛానల్ దీంట్లో నేను చెప్పలేక మళ్ళీ తర్వాత చూద్దాంలే అని చెప్పేసి నేను ఆలోచించాను. కానీ ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, లైఫ్లో ఎంతో ఎదగాల, ఎంతో ఆశతోని ఒక గోల్, ఒక ఎయిమ్తో మంచి ముందుకు వెళ్ళిపోతుంటాడు. సడన్గా ఆ ఫ్లైట్ యాక్సిడెంట్ ఉండడం వల్ల ఎంతోమంది చనిపోయినారు. వాళ్ళు అనుకుంటారు కొన్ని గంటల్లో మనము దిగుతాం అక్కడికి, కొన్ని గంటల తర్వాత మనం జర్నీ చేసిన తర్వాత మనం హ్యాపీగా వెళ్ళే జీవితంలో లైఫ్లో సెటిల్ కాగవుతాం అని ఎన్నో కళలు ఎన్నో ఊహించుకొని చేసింటారు. ఏ నిమిషం ఏ క్షణం ఏం జరుగుతుందో ఎవరేం ఊహించలేరు. కాబట్టి నేనేమంటున్నానంటే, ఉన్నటువంటి ఈ తక్కువ టైంలోనైనా సంతోషంగా ఆనందంగా జీవించడానికి ప్రయత్నం చేయండి. తల్లిదండ్రులకు గ్యారెంటీగా రెస్పెక్ట్ ఇవ్వండి. తల్లిదండ్రులు లేదే మనం లేము, ఓకేనా? తల్లి నిమిషం దైవం లేదని నేను ఒక దాంట్లో చెప్పినాను. తండ్రి గురించి కూడా చెప్పాలంటే, ఒక ఫాదరు తను కష్టపడి ఎంతో కష్టపడి వచ్చినా కూడా తన పిల్లలు బాగుంటే చాలు అనే ఒక ఉద్దేశంతోనే తన కుటుంబాన్ని నెట్టుకుంటూ వస్తూ ఉంటాడు. తన కొడుకు ఎప్పుడైతే బాగా ప్రయోజకుడయ్యి ఒక గొప్ప స్థాయికి చేరుకుంటాడో అప్పుడు తండ్రి సంతోషిస్తాడు. తల్లిదండ్రులు సంతోషించాలి అంటే వాళ్ళకు మనము ఆస్తి అంతస్తులు కాదు, వాళ్ళని మనం ప్రేమతో చూసుకున్నప్పుడు డెఫినెట్గా వాళ్ళు ఆనందపడతారు. నెక్స్ట్ ఇంకొకటి చెప్పే విషయం ఏంటంటే, చెప్పాను కదా అహ్మదాబాద్ ఫ్లైట్ యాక్సిడెంట్ ఇట్లా చనిపోయి ఉన్నారని. 242 మంది దాకా వాళ్ళు మరణించినారు. ఆ 242 మంది దాకా మరణిస్తే ప్రతి కుటుంబము ఎంతో దుఃఖానికి గురి ఉంటుంది అనమాట. సరే, వాళ్ళు వేరే దేశం వెళ్ళిపోతున్నారు, సంతోషంగా సెటిల్ అయిపోతారు, లేకుంటే కానీ మళ్ళీ మేము కలుసుకోబోతున్నాము, ఒక ఎగ్జైట్మెంట్ అనేది వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ఏ క్షణం మృత్యు వెంటాడుతుందో ఎవరికి మాకు తెలియదు. ఇది నిజం. మన వీడియోలో యూట్యూబ్లో వ్యూస్ రావడానికి, అవర్స్ పెరగడానికి నార్మల్ వీడియోలో ఇది తీసుకొని చేయొచ్చు. కానీ కొంతవరకు అలాంటి వీడియోలు చాలామంది చేస్తూ ఉంటారు, పర్వాలేదు. కానీ నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే, సొసైటీలో మనము చూసే ప్రతిక్షణం ఒక ఫాదరు మాకు తెలిసినటువంటి వేరే వాళ్ళు కూడా చెప్పినారు. తను ఒక జాబ్ రిటైర్మెంట్కు ఒక 1 year ఉండగా కొడుకు ప్రయోజకుడు కాకుండా విచ్చలవిడిగా తిరుగుతూ, తను చదువుకున్న కూడా బాధ్యత స్వీకరించకుండా తిరుగుతూ ఉంటే, ఏదో ఒక రోజు జాబ్ లేకుంటాడే నా కొడుకు ఎలా బ్రతుకుతాడని చెప్పేసి ఆ తండ్రి ఒక రైలు కింద పడి మరణించి ఆ జాబ్ తన కొడుకు వచ్చేటట్టు చేసినాడంటే ఎంత విషయము ఫాదర్ ఎంత ఆలోచించి తన కొడుకు గురించి ఆలోచించాడో ఒకసారి ఆలోచించండి. ప్రతి కుటుంబంలోనూ ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ అవన్నీ మేనేజ్ చేసుకుంటూ కూడా కుటుంబం కోసం పోరాడుతున్న తల్లిదండ్రులు చాలా గొప్పవాళ్ళు. అంతేకాకుండా ఇప్పుడున్న సొసైటీలో, ఇప్పుడున్న సమాజంలో ప్రతి ఒక్కరికి డబ్బుకు ముడిపడి ఉంది. ఇది నిజం. మీరు నమ్మండి నమ్మకపోండి, ప్రతి ఒక్కరికి డబ్బుకు ముడిపడి ఉంది. ఇప్పుడు క్యారెక్టర్ కంటే క్యాష్కి ఇంపార్టెంట్ ఇస్తున్నారు. డెఫినెట్గా క్యాష్కే ఇంపార్టెంట్ ఇస్తారు. కానీ సినిమాలో 3 గంటల సేపు ఉండే సినిమాలో 2.5 గంట విలనిజం అయినా లాస్ట్కి ఒక 1/2 hour హీరోదే నెగుతుంది కదా. అలాగే సొసైటీలో ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది తప్ప అసత్యం అనేది గెలవదు. నీతి నిజాయితీ అనేది కంపల్సరీ గెలుస్తుంది అన్నమాట. నేను చెప్పే విధానంలో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మనం బ్రతికేటువంటి ప్రతి నిమిషం ఆస్వాదించండి, ఆనందంగా ఉండండి, సంతోషంగా జీవించండి. మనం నడిచేటువంటి నడవడిక, చుట్టుపక్కల వాళ్ళని ప్రేమించే విధానము, ఇవన్నీ మనకు డెఫినెట్గా మంచిగా చేస్తాయని చెప్పేసి నేను ఆలోచిస్తున్నాను. మనం చేసినటువంటి సహాయము మనకు ఉపయోగపడుతుంది కాదు. ఇప్పుడు మనకు సహాయం చేసినామంటే మనం వేరే వాళ్ళకు వేరే విధంగా వేరే రూపంలో కూడా దేవుడు మనకు సహాయం చేస్తాడనమాట. కాబట్టి ఆ మరణించిన కుటుంబాల గురించి కూడా నేను వాళ్ళకు సానుభూతి తెలియపరచాలని చెప్పేసి కూడా నేను చిన్న షార్ట్ వీడియోలో నేను చెప్పాను. ఎవరు ఏం చెప్పినా వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు ఎవరు తీర్చలేరు, తీర్చేంత పోషణ కూడా ఎవరికి రాదు. కాబట్టి మనం జీవించినటువంటి ఈ జీవితానికి ఉండే విధానంలో ప్రతి నిమిషం ఏ టైంలో మృత్యు వెంటాడుతుందో అది ఎవరికి తెలియదు. నిజమే కదా, ఏ టైంలో మృత్యు వస్తుందో ఎవరికి ఏం తెలియదు. నడుచుకుంటూ పోయి కూడా సడన్గా కాలు జరిగి కింద పడి కూడా మంచి మరణించవచ్చు, డెఫినెట్గా మరణిస్తారు. ఒకసారి అంత పెద్ద బిల్డింగ్ చూడండి, అక్కడ బిల్డింగ్ ఉంది కదా, అంత పెద్ద బిల్డింగ్ పై నుంచి కూడా కింద పడినా కూడా కాలు జరిగి కింద పడి దెబ్బలు తగులుతాయి కానీ మనిషి ప్రాణం పోతుంది అన్నమాట. ఆ విధంగా ప్రతి మనిషి
ఏదో ఒక విధంగా తప్పు చేస్తాడు. తప్పు చేయడం మానవ సహజం, దాన్ని సరిదిద్దుకోవడమే గొప్ప లక్షణం అంటారు అన్నమాట. ఆ విధంగా మనం కూడా వీలైతే, నేను వీడియోలో చెప్పొద్దు చెప్పకూడదో నాకు తెలియదు కానీ ఆల్రెడీ నేను బ్లైండ్ స్కూల్ పీపుల్స్కు కొంత మా ఫ్రెండ్స్ మేము గ్రూప్ అలా కలిసి మేము హెల్ప్ చేస్తూ చేసే ఉండేవాళ్ళము. జీవితంలో మనం ఎన్ని సమస్యలు బ్రతికామో అనేది ఇంపార్టెంట్, దానికంటే ఎలా జీవించామనేది మనకు చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు ఎంతో బిజీగా ఉన్నా, ఎన్నో కష్టాలు ఇబ్బందులు ఉన్నా, ఏదో ఒక రోజు మరణం ఏదో ఒక రోజు మరణం ఎవరిని వదిలిపెట్టదు. ఏదో ఒక రోజు మనిషి మరణించక తప్పదు. ఈ జీవితం ఎవరికి శాశ్వతమైనది కానే కాదు. ఎన్ని కోట్లు సంపాదించినా, ఎన్ని లక్షలు మన దగ్గర ఉన్నా, ఎంత భోగభాగ్యాలు అనుభవించినా కూడా మనిషి డెఫినెట్గా ఏదో ఒక రోజు మరణిస్తాడు. ఆ మరణం అనేది తథ్యం. కాబట్టి మనిషి మరణించే లోపలనే మనం చేసినటువంటి కొన్ని రోజులు గతాన్ని గుర్తు చేసుకుంటే, ఏమైనా తప్పులు చేసినా, ఇబ్బందులు ఏమైనా ఉన్నా దాన్ని సరిదిద్దుకొని, ఒక శత్రువునే సరే ప్రేమతో పలకరించి మన తప్పులు మనం సరిదిద్దుకొని తల్లిదండ్రులను బాగా ప్రేమించి మంచి నడవడికతో ఉంటే ఆ భగవంతుడు కూడా మనల్ని కాపాడగలుగుతాడని నా యొక్క నమ్మకం. నెక్స్ట్ అదేవిధంగా ఓల్డ్ ఉమెన్స్ కానీ ఎవరైనా వాళ్ళకు అనాథాశ్రమంలో వాళ్ళకు కొంత మీ వంతు మీరు సహాయ సహకారాలు అందించండి. మీరు అనవచ్చు, నువ్వు సహాయం చేస్తున్నావా మాకు చెప్పడానికి అని. నేను ఆల్రెడీ కూడా నేను సహాయం చేస్తున్నాను. వీడియోలో పెడదాం అనుకుంటే బాగుండదు, ఎందుకు పెట్టాలి, నేను చేసే సహాయం నాకు తెలిస్తే చాలు, ఒకటి చూడాల్సిన అవసరం లేదు అనే విధంగా నేను చేస్తున్నాను. కాబట్టి మనం తినేటువంటి ఒక అన్న ముద్దల్లో కొంత ఇతరులు కూడా మనం సహాయం చేస్తే కూడా మనం చాలా బాగుపడతామని అనుకుంటున్నాను. చేసిన ధర్మం చెడని పదార్థం అంటారు. నిజమా కదా? ఫస్ట్ స్టార్టింగ్లో పూర్వకాలము మనం చూస్తున్నప్పుడు మామూలుగా పూర్వకాలం అంటే పూర్వకాలం కాదు, క్యాసెట్లు ఉండేది. అంత పెద్ద క్యాసెట్లో 6 పాటలు మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు గవర్నమెంట్ మెమరీ కార్డులో కొన్ని వందల పాటలు స్టోర్ అవుతున్నాయి. తర్వాత CD, DVD, VCR అట్లా. తర్వాత ఇప్పుడు మెమరీ కార్డు, పెన్ డ్రైవ్లు అట్లా రకరకాల ఎన్నో టెక్నాలజీ ఎంతో స్థాయికి ఏ రేంజ్లో మనం ఎదిగినా కూడా జీవితంలో మరణం అనేది తప్పదు. కాబట్టి మనిషి బ్రతుకున్నడం ఉన్నప్పుడైనా, మనిషి మరణించిన తర్వాత కూడా అతను కొనియాడాలన్నా, అతని సేవలు గుర్తించాలన్నా డెఫినెట్గా మంచి పనులు మనం చేయాలి. మనం ఉన్న వాటిని కూడా చూసుకోవాలా. మనకు దేవుడు చీకటిని ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడు? పగలలో పని చేసినాము, రాత్రి రెస్ట్ చేసుకుందాం అనుకుంటున్నారేమో. కానే కాదు. చీకటి వచ్చినప్పుడన్నా తను చేసేటువంటి పనులు మానుకొని నిద్రించిన తర్వాత నెక్స్ట్ డే లేచినప్పుడు నేను చేసే పని కరెక్టా కాదా అని మళ్ళీ ఆలోచించుకొని నెక్స్ట్ డే ముందుకెళ్ళాలని ఆ యొక్క గుర్తింపు లాగనమాట. ఒకసారి ఒక రాజు అని అడుగుతాడనమాట, రాజు గొప్పడా కవి గొప్పడా అంటే రాజు కంటే కవి గొప్పడు. ఎందుకని మీరు అడగవచ్చు. నేను చిన్నప్పుడు చదువుకున్నటువంటి నీతి వాక్యాలు అన్నమాట. రాజు చేతి కత్తి రక్తంబు వర్షిస్తే సుఖవి చేతి కలము సుధలు గురి. సుధలు అంటే అమృతం అన్నమాట. కవి ఎంతసేపు అయినా కవితలు రాస్తూ ఉంటాడు. రాజు మరణిస్తే రాతి విగ్రహాలు ఎందుకు జీవిస్తాడంట, కవి మరణిస్తే ప్రజల గుండెలో నివసిస్తాడు. రైట్ కదా? రాజు మరణించినప్పుడు ఏం చేస్తాడు? విగ్రహాలు పెడతారు కదా, అంతేనా కదా? కానీ కవి మరణించిన కొన్ని సంవత్సరాలైనా అదే కథను చదువుకుంటూ అదే మాటలు మనం తెలుసుకుంటూ ఉంటామన్నమాట. ఫైనల్గా చెప్పేది ఏంటంటే, టైం అనేది చాలా విలువైనది. ఆ విలువైన టైంని పేరెంట్స్తోని, ఫ్యామిలీతోని గడపండి. బయట మనకి ఎన్ని అవసరాలు ఉన్నా కూడా జాగ్రత్తగా మనం ఉండాలా, చేసుకోవాలా. యూట్యూబ్లో కొన్ని వీడియోస్ పెడుతూ ఉంటారు, కామెడీ వీడియోస్, తర్వాత రకరకాల వీడియోస్ మనం పెడుతుంటారు. బట్ నేను చేసే జాబ్కు, నేను చేసేటువంటి ఉండే వర్క్కు నాకు టైం దొరికినప్పుడు మాత్రం నా జీవితంలో నేను కొన్ని తెలుసుకునేటివి, చూసినటివి అనుభవపూర్వకంగా మీతో నేను పంచుకుంటా. దయచేసి మీరు సపోర్ట్ చేస్తారని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. డెఫినెట్గా నాకు సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఏదైనా ఇన్ఫర్మేషన్స్ ఉన్నా కూడా కథ రూపమే కాకుండా రియాలిటీగా జరిగిన విధానాన్ని కూడా మీకు నేను తెలియపరుస్తానని చెప్పి చేస్తూ, ఇట్లు మీ మైలా దేవదాస్. థ్యాంక్ యూ.